హలో గైస్, తెలంగాణ ఏపీ మెయిల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ. సో సిడిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. మన అందరూ తెలిసింది ఇవాళ అయితే లాస్ట్ డేటు. సో దీనికి అయితే 951 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసి ఎలాంటి ఎగ్జామినేషన్ అండ్ ఎలాంటి ఫీజు లేకుండా అయితే సో జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తారు. సో ది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గైస్, సిడిఎస్సి. సో టోటల్ 951 వేకెన్సీస్ గైస్. ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ గైస్. సో టోటల్ ఇది 3 years ఆఫ్ కాంట్రాక్ట్ బేసిక్స్ అండ్ బేసిక్ శాలరీ 39K అయితే ఉంటుంది గైస్. సో దీనికైతే రిక్రూట్మెంట్కి అయితే స్క్రీనింగ్ అయితే ఉంటుంది కదా ఫస్ట్, తర్వాత రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అండ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు గైస్. సో మనం పోస్టులు చూసుకుంటే రీజన్ వైజ్గా అయితే డివైడ్ అయినాయి గైస్. అండ్ రీజన్ వైజ్గా బెంగళూరులో అయితే 272, చెన్నైలో 267 పోస్టులు, గువాహతిలో 48 పోస్టులు, అండ్ నోయిడాలో 211, పూణేలో 162, అండ్ ముంబైలో వచ్చేసి 45, అండ్ హైదరాబాద్లో 76 ఉన్నాయి గైస్. సో ఢిల్లీలో 3, మొహాలీలో 16, కోల్కతాలో 28, అండ్ తిరువనంతపురం కేరళలో అయితే 25 గైస్. సో సో ఎవరైతే తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ అయితే బెంగళూరుకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి గైస్. సో మీకు అయితే జాబ్ పోస్టింగ్ అయితే బెంగళూరు ఉంటుంది. అండ్ నేను ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. అండ్ తర్వాత సో మన హైదరాబాద్లో అయితే 76 అయితే ఉన్నాయి గైస్. ఇవి కూడా చాలా మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ గైస్. దీనికి అయితే టోటల్లీ 414 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఎవరైతే బీఈ బీటెక్ కానీ, ఎంబీఏ ఎంటెక్ కానీ, అండ్ పీజీ ఆర్ పిహెచ్డి ఎవరైతే సిఎస్సి, ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్లో అయితే 60% మార్క్స్ వచ్చిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ గైస్. అండ్ దీంతోపాటు 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే సో మ్యాండేటరీ గైస్. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 years మాత్రమే గైస్. అండ్ శాలరీ వచ్చేసి 39,100 to 50,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది గైస్. సో చాలా మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ గైస్. సో దీంట్లో కూడా 117 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. అండ్ దీనికి కూడా బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, దీంట్లో కంప్యూటర్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ గైస్. దీనికైతే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years గైస్. సో దీనికి శాలరీ వచ్చేసి 28,000 to 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ మేనేజర్ గైస్. సో దీంట్లో 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ దీనికైతే ఎవరైనా బీఈ బీటెక్ కానీ, ఎంఈ ఎంటెక్ కానీ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేకపోతే పీజీ కానీ, పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి గైస్. దీనికైతే 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 56 years గైస్. అండ్ శాలరీ చూడండి, 64,000 to 1,60,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గైస్. సో దీంట్లో అయితే 277 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ గైస్, బీఈ బీటెక్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్లో అయితే ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళతో వాళ్ళే ఎలిజిబుల్. అండ్ 4 to 7 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. అండ్ 40 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి బేసిక్ పే 60,000 to సో మ్యాక్సిమం 75,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ గైస్. దీనికి టోటల్ 90 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎవరైతే ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ డిప్లొమా కానీ, ఎవరైతే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్లో చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ 3 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. సో 30 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్. అండ్ శాలరీ 22,000 to సో 25,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది గైస్. సో మరి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే రిటర్న్ టెస్ట్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చెక్ చేస్తారు గైస్. ఆ తర్వాత మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి సో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది గైస్. మరి సో ఈ ఇంటర్వ్యూకి అయితే డేట్ అండ్ లొకేషన్ అయితే మన మెయిల్కి అయితే సెండ్ చేస్తారు గైస్. సో మరి దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇవాళ గైస్ 26/2026 ఇవాళ అయితే లాస్ట్ డేట్. త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. అండ్ ఒకసారి నోటిఫికేషన్ చూస్తే సో ది సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గైస్. సో ఇక్కడ చూడండి, బెంగళూరు అండ్ చెన్నై అండ్ డిఫరెంట్ రీజన్స్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి, అండ్ ఢిల్లీ. సో కిందకు స్క్రోల్ చేస్తే హైదరాబాద్ గైస్. సో ఇక్కడైతే కింద ఏదైతే సిడిఎస్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో అక్కడ క్లిక్ చేయగానే సో ఇలా అయితే ఓపెన్ అయింది గైస్. సో సిడిఎస్సి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ కాంట్రాక్టల్ పొజిషన్స్ గైస్. అండ్ ఇది టోటల్లీ 3 years ఆఫ్ కాంట్రాక్ట్ గైస్. సో కింద స్క్రోల్ చేస్తే చూడండి గైస్, పోస్టులు అయితే సో హైదరాబాద్లో అయితే అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్కి అయితే ఒక పోస్ట్ ఉంది గైస్. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏఐ రెడ్ టీమింగ్లో అయితే 12 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీలో 13 పోస్టులు, అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ బీసీటీలో అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ 9 పోస్టులు అయితే ఉన్నాయి గైస్. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ అడల్ట్ అండ్ ఆపరేషన్స్లో అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ డెవలప్స్లో అయితే 5 పోస్టులు అయితే ఉన్నాయి గైస్. అండ్ ఫుల్ స్టాక్లో అయితే 4 పోస్టులు. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విఎస్ఎల్ఏ చిప్ డిజైనింగ్లో అయితే 6 పోస్టులు. అండ్ ఇది గైస్ వేకెన్సీ అయితే ఎలా అయితే డివైడ్ అయినాయి. సో మీరైతే అప్లికేషన్ అయితే సో ఒకసారి అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే చూసి సో మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉందో దానికైతే అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. సో ఇక్కడ ఏదైతే సో ఎల్లో బాక్స్లో అయితే కనిపిస్తుందో అక్కడైతే అప్లై అయితే ఉంది గైస్. దాని మీద అయితే క్లిక్ చేసి సో అప్లై అయితే చేసుకోండి.
అండ్ చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. అండ్ చాలా తక్కువ అయితే పోటీ ఉంటుంది, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది గైస్. మీకు కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉండుంటే సో తప్పకుండా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. ఇది టోటల్లీ 3 years ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ 39K అయితే బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ 1.4 to 1.6 దాకా అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. సో మనమైతే ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. అండ్ ఇది గైస్ వీడియో అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటాను గైస్. సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే ఫస్ట్ అయితే పెట్టేయండి. సో ఇవాళ అయితే లాస్ట్ డేట్. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేనైతే వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. సో థ్యాంక్ యూ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వెంకట్.